సరైన సైకో దగ్గర చిరుకున్నా. స్వామి స్వామి ఏం చేయాలి? మగతనం లేకుండా. ఏంటి మగతనం లేకుండా చెయ్యాలి. ఏంటి నీకు? నాకు కాదు, లేక నీకు? అతనికి కాదండి, ఈ అబ్బాయికి తనకి. ఓ ఈ తమ్ముడు. అవును అవును. టెంపరీయా పర్మనెంటే? పర్మనెంటే. అర్థమైందా? నీకేమైనా పిచ్చెక్కిందా? అది సార్, సారీ సార్, ఆయనకి ఇంగ్లీష్ రాదండి. అవునయ్యా, టెంపరీ సార్. కరెక్ట్ గా చెప్పండి అయ్యా. టెంపరీగానే. ఎన్ని రోజులు ఖర్చు చేయాలి? 3 నెలల, 6 నెలల, 9 నెలల? అది ఏంటి నా కృష్ణా డ్యామ్ ని ఓపెన్ చేసి క్లోజ్ చేస్తున్నట్టు అడుగుతున్నాడు. చెప్పాలి. ఏదో ఒకటి చెప్పండి అయ్యా. అవునండి. అయితే ఓ పని చెయ్యి. పొద్దునే లేచిన వెంటనే పంటికి నీరు తగలకుండా ఖాళీ కడుపుతో వీణ్ణి ఒక 60,000 సంచిలో వేసుకుని తీసుకురా. బయలుదేరు. ఈ రోజు వీలు కాదంట. అరే ఎండ నడి మధ్యన ఉంది, ఒంటి మీద చేయి తగలకూడదు. ఏమైనా అయిందంటే వెళ్ళి పొద్దునే రండి. అయ్యో సరే సరే బయలుదేరు. అరే ఏంటో ఇంకా కూర్చునే ఉన్నారు? అలాగే చూద్దాం. ఏంటి ఇంకా ఏంట్రా నుంచి చూస్తున్నావు? చెప్పరా. ఓ ఏంటో ఇంకా నిలబడ్డారు, వెళ్ళరా. సరే సరే రే రారా రే. సమస్య ఏమీ అవ్వదు కదా. రే స్వామితో మాట్లాడి. ఆప్టిమిజం అంటే ఏంటో తెలుసా? ఒక విషయం జరుగుద్దా జరగదా అనేది ముఖ్యం కాదు, అది ఎలాగైనా సరే జరుగుద్దని నమ్మడమే. అదే ట్రూ ఆప్టిమిజం. ప్రపంచంలోనే ట్రూ ఆప్టిమిస్ట్ ఎవరో తెలుసా? మతిస్థిమితం లేనివాడు. అదే నిజం. మెంటల్ హాస్పిటల్కి వెళ్ళి చూడు. ఒక పిచ్చోడు చెట్టుకి ఆనుకుని ఉంటాడు. నీ బాటుకు నువ్వు వాణ్ణి దాటుకుంటూ వెళ్ళిపోతావు. కానీ వాడు కింద పడబోయే చెట్టుని మనమే ఆంచుకుని పట్టుకున్నామని నమ్ముతాడు. ఇప్పుడు ఆ పిచ్చోడివి నువ్వే. నేను చెప్పేది పూర్తిగా నమ్మాలి. ఏంట్రా వెళ్ళి పొద్దునే వచ్చే. సరే సరే వెళ్తున్నావు. పదరా పదబట్టే. ఓర్ నాయనో, కలుసుకున్నందుకే కడుపులో తిప్పేసింది. రేపు ఆ మనిషి ఏం చేయబోతున్నాడో తెలియట్లేదు. రేపు నువ్వు చచ్చావంతే. రే ఏంటి? అయ్యో ఇలాగేరా పట్టుకుని తిప్పుతారు. కానీ దేన్ని పట్టుకుని తిప్పుతారో తెలియదు మావా. నా వల్ల కాదు, నేను రాను. బక్సు, నాకే చూడడానికి పాపంగా అనిపిస్తోంది. ఎలాగా రేపటితో వాడిని ముగిస్తాడు. చివరిగా ఈరోజు రాత్రి ఒకసారి తీసుకెళ్ళొచ్చేద్దామా? ఏరా వెళ్తావా?
రేయ్ బంతి తగిలితేనే వాసిపోతుంది, వీడేంట్రా స్టెంప్ తీసుకొస్తున్నాడు. ఒక్కసారి పెట్టి కొట్టాడంటే ఏమైపోతాడు. తీసుకొచ్చావా? నమస్తే తీసుకొచ్చాను. ఎరా తమ్ముడు, ఏంటి చేసేద్దామా? నీ పేరేంటి? చెప్పు, చెప్పరా. భయపడుకో, చెప్పు. స్వామి ఉన్నారుగా. డార్లింగ్ స్వామి. డార్లింగా? కరెక్ట్ గానే పెట్టారా పేరు నీకు. ఇప్పుడు నేను చెప్పబోయేదాన్ని ఆ, సమ్మతం సమ్మతం అని కలిపి చెప్పాలి. చెప్తాడు. సరేనా? డార్లింగ్ అనబడే నేను 3 నెలల కాలం పాటు నా పురుషత్వం కోల్పోవడం కోసం పరిపూర్ణంగా సమ్మతిస్తున్నాను. చెబుతాడు. చెప్పరా చెప్పరా, త్వరగా చెప్పు. చెప్పరా. ఆలోచించకుండా సమ్మతం రేయ్, చెప్పరా. నువ్వు చెప్పకుంటే పని అవ్వదు. ఏంటరా ఏదో మాట్లాడుకుంటున్నారు? ఒక్క నిమిషం చెప్పరా. సమ్మతిస్తున్నాను. మంచిది. కోల్పోయిన ఆత్మని మళ్ళీ పొందడం కొరకు సంవత్సరం 2 సంవత్సరాలు అయినా సరే నేను ఓపిగ్గా నమ్మకంతో వేచి ఉంటానని సమ్మతిస్తున్నాను. ఏది చెప్పు. చెప్పరా, 2 ఏళ్లే కదా. చెప్పు, స్వామి కోపం వస్తుంది, చెప్పు. రేయ్ రేయ్ రేయ్, ఆగరా. ఎక్కడికి రా? మాట విను. ఎక్కడికి వెళ్తున్నాడు? రండి రండి. ఏమైందిరా? ఎక్కడికి వెళ్తున్నాడు? రేయ్ దయచేసి ఆగరా. రే ఇలా చూడు, ప్రాబ్లం ఏమి ఉండదురా. అదే తిరిగి వచ్చేస్తుంది అంటున్నారుగా. దయచేసి సమ్మతం మాత్రం చెప్పు. ఒక్క నిమిషం మాత్రం ఆలోచించు. ఆయనతో సమ్మతం అని చెప్పే. ఎందుకని ఇలా చేస్తున్నావు? రే ఏంట్రా నీకు? దీన్ని తీసుకో. స్వామి క్షమించండి. ముందు దీన్ని తీసుకోరా. క్షమించండి. వాడికి నా మీద మీరు నమ్మకం లేదు. దీన్ని చేస్తే తీసుకో. బాగోతుంది. 2 నిమిషాల్లో తీసుకోరా నేను దీన్ని. పిలుచుకొస్తాను చూడండి. ఆ రాస్కల్ లోపలికి రాకూడదు. ముందు దీన్ని తీసుకో. నేను వెళ్ళి పిలుచుకొస్తాను. తీసుకోరా, మీరు ఉండండి. తీసుకో. మీకు మొక్కుతాను రేయ్, స్వామి. రేయ్. రే నా మాట వినరా. వాడెక్కడా? దయచేసి నా మాట వినరా. అరే, ఏంట్రా తప్పకుండా. అది? వాడిని చావు కొడతాను. తప్పండి. ఆగు. రేయ్, అరే, ఆగు. ఆగమంటున్నానా? ఏంట్రా నువ్వు? ఆగు. లేదంటే జైలుకి వెళ్తావు. అర్థం కాదా నీకు? అప్పుడు కాళ్ళు చేతులు పెట్టుకుని బుద్ధిగా ఉండాల్సింది. రేయ్, రేయ్, నువ్వు స్వామి చెప్పిన మాట వినలేదనుకో, నేనే నిన్ను చావు బాతాను. 2 ఏళ్ళు నువ్వు ఓర్చుకోలేవా? నేను చూస్తున్నాను. దయచేసి దేనికో నా మాట ఒప్పుకోవట్లేదు. రారా. ఇలా అయితే వచ్చి ఎలా? సమ్మతం అని చెప్పరా. నేనే పిచ్చన్నా ఏంటి? మర్యాదగా అర్థం స్వామి చేసుకో. చెప్పినానికి ఒప్పుకో. చూస్తానండి. మీ వాడిని అమ్మగారికి లాక్కోరండి. వయసు అయిపోయిందిరా. రారా రా. రండి. బుద్ధి ఏ లేనిది. అన్న ఆగు. తప్పు. మర్యాదగా చెప్తే అన్న ఒప్పుకోడట. వదిలే. అరే వదిలేయమంటున్నానుగా. వెళ్ళండి. పోరా. పద. ఉండి నేను వస్తాను. పో. స్వామి లోపలికి వచ్చాడు. రేయ్ ఏంట్రా తలుపులు మూసేశాడు. ఎక్కి పడుకో. రారా రా, పైన పడుకో. పడుకో. చేతులు పట్టుకో. నా చేయి వణుకుతోంది. నా చేతులేనా? ఏంటి నీ చేతులు ఇంకొకరు పట్టుకోవాలా? లేదు జాగ్రత్తగా స్వామి. పట్టుకో. అలవాట్లేదు గట్టిగా స్వామి. పట్టుకో. సరే. కాలు పట్టుకో. నువ్వు కదలద్దురా. కదలకో. ఇలా చూడు. మెల్లగా నిశ్శబ్దంగా కళ్ళు మూసుకొని పడుకో. ఒళ్ళు అసలు కదిలించకూడదు. నాకు అర్థమవుతుంది నువ్వు ఏమనుకుంటున్నావు. మందు తీసుకునేటప్పుడు కోతిని తలుచుకోకూడదంటే ఏం చేస్తావు నువ్వు? కోతినే తలుచుకుంటావు. అప్పుడు మందు తీసుకునేటప్పుడు కోతిని తలుచుకోకూడదు. జాగ్రత్తగా ఉండాలి. సరేనా? కోతిని తలుచుకుంటే ఏమవుతుంది? మందు పనిచేయదు. పట్టుకో. తమ్ముడు, 1 మిల్లీమీటర్ కదిలినా సరే అన్నీ ఆఫ్ అయిపోతాయి.
రే కాస్త ఓర్చుకోరా సరేనా? అంతా ఓకే అయింది. నొప్పి లేదు కదా? రాలేదు. మంచిది, బయలుదేరు. నాకు అసలు నమ్మకమే లేదు. తప్పకుండా ఇరుక్కోబోతున్నాం. ఆ డాక్టర్ చూడ్డానికి తేడా వాళ్ళ ఉన్నాడు. ఫేక్ చేసామని మాత్రం వాళ్ళు కనిపెట్టారంటే రే నువ్వే చెప్పేసేలా ఉన్నావురా. రేయ్ నోరు మూసుకొని రా. మూసుకో, లేకపోతే అందరూ లోపలికి వెళ్ళాలి. ఇదేరా ఆ రోజు నువ్వు అక్కడ ల్యాప్టాప్ మాత్రం పెట్టకపోయి ఉంటే ఇన్ని సమస్యలు వచ్చుండేవారా? ఏయ్, ఎందుకురా పెట్టావు? రేయ్ వాషింగ్ మిషన్ తీసుకొస్తున్నారేంటి?